వాల్మీకి గుహ దగ్గర ఉన్నాం. ఇదే కొండది, ఇదే స్టార్టింగ్ ఎంట్రీ గుహ లోపలికి. ఫస్ట్ టైం గుహ లోపలికి వెళ్తున్నా. గబ్బిలాల వాసన ఇక్కడంతా స్టార్టింగ్ చాలా భయంకరంగా ఉంది. స్టార్టింగే ఎట్లుంది, ఇంకా లోపల ఎట్లుందో ఏమో తెలీదు. ఇక్కడ చిన్న గుహ మనకి ఇక్కడే. చూసాగా ఫ్రెండ్స్, ఆ పాము ఎట్లా ఉందో. చిన్న పాము కాబట్టి సరిపోయింది, అదే పెద్దదంటే ఏంటి పరిస్థితి. కొట్టిందంటే అంతే, ఇంకా కొండ చిలువ అది. మేబీ వాళ్ళ అమ్మ ఈడే ఆడని ఉందేమో. గాయ్స్, సో వాల్మీకి గుహకి వెళ్తున్నాం. సో వెనకాల వ్యూ చూడండి ఎలా ఉందో, సూపర్గా ఉంది కదా. సో వాల్మీకి గుహ గుత్తి నుంచి అడుగుతున్నాను, ఎవరు సరిగ్గా చెప్పట్లేదు. సో గూగుల్ మ్యాప్స్ నమ్ముకొని అదో పల్లె రూట్కి వెళ్తున్నాం, చిన్న రూట్కి. సో చాలా మంది అడిగితే చెప్పట్లేదు, కరెక్ట్ అని ఎవరు చెప్పట్లేదు. ఏదో గూగుల్ నమ్ముకొని వెళ్తున్నాం మ్యాప్ని. మరి ఎక్కడికి ముంచుతుందా లేదంటే డైరెక్ట్ పిలిచికెళ్తుందా తెలీదు. సో వెళ్ళే దావలో అయితే వ్యూ ఇది చాలా అందంగా ఉంది. మొత్తం చుట్టూ పచ్చని చెట్లు బాగుంది. అందుకే ఇక్కడ ఆపి కొంచెం ఇంట్రడక్షన్ వీడియో తీద్దామని. సో గుహకి వెళ్ళేసి చూద్దాం. గూగుల్ నమ్ముకొని ముందుకు వెళ్తున్నాం. వెళ్ళే దారిలో ఒక్క మనిషి కూడా లేడు. ఎటు వెళ్తున్నామో, వెళ్ళే దారి కరెక్టో కాదో కూడా తెలీదు. సో గుహకైతే వచ్చేసాము. జస్ట్ 1 కిలోమీటర్ చూపిస్తుంది గూగుల్ మ్యాప్లో. సో ఇక్కడ ఒక అన్న ఉన్నాడు, తనే అంట ఇక్కడ గుహకి గైడు. నేను చూపిస్తారండి అని చెప్పి పిలిచికెళ్తున్నాడు. సో బైక్లో వెళ్తున్నాడే ముందు తనే అనమాట గైడు. సో ఎట్టకేలకు వచ్చేసామన్నమాట గుహకి. సో ఇదే అనమాట గుహ ఉండే ప్లేసు. ఆ కొండ కనిపిస్తుంది ఎదురుగా, అదే దాంట్లోనే గుహ ఉండేది. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. సో మనం ఇప్పుడు వాల్మీకి గుహ దగ్గర ఉన్నాం. ఇదే కొండది. సో అన్న మనకి గైడ్ పిలుచుకెళ్తున్నాడు. సో నేను ఈ గుహ కోసమే సపరేట్గా ఈ లైట్ స్టాండ్ కొన్నాను. సో ఇప్పుడు పనికి వచ్చింది ఇది. కొన్ని నెలలు అయింది, ఇంట్లో మూలి పెట్టాను. సో మనం గుహలోకి వెళ్దాం పదండి లోపలికి. ఈ గుహలో మునులు ఋషులు తపస్సు చేసేవారంట అప్పట్లో. ఈ గుహలో మనం ప్రత్యేకత చెప్పుకోవాలనుకుంటే లోపల శివలింగాలు ఉన్నాయి. శివలింగాల పైనే ఆవు పొదుగులు ఉంటాయి అన్నమాట. ఇంకా 7 కోనేరులు ఉన్నాయి. ఆ ఆవు పొదుగుల నుంచి వర్షపు నీరు కరెక్ట్ శివలింగం పైన పడతాయి అన్నమాట. ఇంకా అదే 7 బావిలు ఉన్నాయి. గవి మొత్తం కలిపేసి 3 కిలోమీటర్స్ వస్తుంది లోపలంతా పోవడానికి రావడానికి. ఇక్కడ దగ్గరలో పల్లెలో అడిగితే దీని గురించి, గుహ గురించి పొరపాటున కూడా మీరు అందులో వెళ్ళకండి లోపలికి, వెళితే ప్రాణాలతో బయటకు రాలేరు, అంత ప్రమాదమైన గుహ అది అని చెప్పారు. వాళ్ళు చెప్తుంటేనే మనం ఆలోచనలో పడ్డాము. ఎందుకంటే అంత భయం వేస్తుంది వాళ్ళు చెప్తుంటేనే. అంత భయంకరంగా ఉంది, పోతే మీరు రాలేరు ప్రాణాలతో అని చెప్పేసి. పొరపాటున అక్కడ మనిషి కాలో చేయి జారి కింద పడి ఒకవేళ మరణిస్తే మనిషిని కూడా బయటికి తేలేనంత డేంజర్గా ఉందన్నమాట లోపల. సో వ్యూ చూసారా ఎంత అందంగా ఉందో ఇక్కడంతా. ఆల్మోస్ట్ పైన ఎక్కేసాం మేము, ఇంకా కొంచెం ఉందంట. ఇంట్లో చెప్పలేదన్నమాట ఇలా గుహ వెళ్తున్నామని, ఏదో జస్ట్ వీడియో కోసం వెళ్తున్నామని చెప్పాము. సో ఇలా ఇక్కడ చూస్తే డేంజర్ అని చెప్తున్నారు. చూద్దాం ఏమవుతుందో, ముందుకెళ్దాం. ఇంకా నేను మా తమ్ముడు 2 ఫ్రెండ్స్ వచ్చాము. అదిగో వచ్చాము చూడండి, ఎంట్రన్స్ ఇది అనమాట. వాల్మీకి గుహ ఎంట్రన్స్ చూస్తున్నారు కదా. ఇక్కడే స్టార్టింగే చాలా భయంకరంగా ఉంది వెళ్ళాలంటే ఈయన. సో ఈయనే మనకి గైడ్, ఈయనే పిలిచుకెళ్ళే లోపలికి. సో వెళ్తున్నాము, కొండ ఎక్కి పైకి వచ్చాము. ఇక్కడే ఆయాసము, లోపల ఎట్లుంటుందో ఏమో తెలీదు. ఒకసారి చూపించు లోపల. ఇంకా వెళ్ళాం పదండి లోపలికి. సో దీని గురించి గుహ గురించి ఏమని చెప్తారా? మిచ్చన్లు 36 అడుగులు. ఓకే, 36 అడుగులు మిచ్చన్ ఉంది. దీని గురించి ఏమన్నా ఉంటుంది కదా, గుహ ఎట్లా ఏర్పడింది, ఎవరు చేస్తారు, అది ఎవరు లేనా పెద్దల కాలంలో ఏర్పడింది. సరే లోపలికి వెళ్తూ మాట్లాడదాం పదండి, అంతే కదా. సరే లోపలికి వెళ్తున్నా ఫ్రెండ్స్. ఇదే స్టార్టింగ్ ఎంట్రీ గుహ లోపలికి. ఫస్ట్ టైం గుహ లోపలికి వెళ్తున్నా. గబ్బిలాల వాసన ఇక్కడంతా స్టార్టింగ్. సో వెళ్దాం రండి. దిగండి చెప్తాను.
అట్లా ఆయన ఎక్కడ వచ్చినా మనం చెప్పుకుంటూ పోతే బాగుంటుంది. ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్. సో బ్యాగులు షర్ట్లు అన్నీ ఇక్కడి నుంచే చెమటలు స్టార్ట్ అవుతున్నాయి. బయట ఎంత కూల్ క్లైమేట్ ఉంది, ఇక్కడంతా చెమటలుగా ఆడుతున్నాయి. సో అందుకే షర్టు బ్యాగ్ అని ఇక్కడే పెట్టేస్తున్నాము. రండి వెళ్దాం. అది నేను తీసుకుంటా, వైర్ తీసుకుంటా, నీకు వేసుకుంటా. అట్లా రాళ్ళు తప్పితే మా ఆయనకి వచ్చి పడతాయి. జాగ్రత్త పదన్నా. సో ఇవన్నీ గబ్బలాలు కదా ఇవన్నీ, ఇవన్నీ గబ్బలాలు, ఇవన్నీ గలీజ్ చేసినాయి వాసన. చాలా ఉన్నాయి బా. ఉన్నా నీ సెల్లో కూడా ఒకసారి అట్లా లైట్ వేసుకో. కాదు అత్తాను. ఓ అవునులేనా, సరేనా. ఎవరు దెబ్బినా మన మీద పడతాయి. అవునవును. ఆవు పొదుగులు చూడవి, ఆవు పొదుగులు స్టార్టింగ్ ఫస్ట్ గబ్బిళ్ళు కూడా ఉన్నాయి. సో ఇవన్నీ ఆవు పొదుగులు అంటారంట గుహ లోపల. అవంతటవే ఏర్పడినాయి కదన్నా. లోపల రాండి రాండి. ఇదొకటైనా కొంచెం కష్టం దిగేది, లోపల బాగుంది కదా. సో ఇదొకటే జాగ్రత్త చూసి దిగాలి. సో వీడియోలో అంతగా అనిపించదు కానీ ఇక్కడ చాలా ఎలా ఉంది అన్న, అసలు చాలా భయంకరంగా ఉంది. రండి జాగ్రత్త. కానీ ఏమన్నా అసలు ఇంత సైలెంట్ లోపల అసలు. రోజు ఒకరన్నా పిలిచిపోతారా ఇట్లా గుహలకి? రోజుకి ఒకరు అట్లేమి ఉండదా? సో ఫ్రెండ్స్, మామూలు యూట్యూబ్లో చూస్తాను కానీ ఇది గుహ గురించి అసలు చాలా భయంకరంగా ఉంది. స్టార్టింగే ఇట్లుంది, ఇంకా లోపల ఎట్లుందో ఏమో తెలీదు. అన్న మాత్రం బాగా ధైర్యంగా వెళ్తున్నాడు. స్టార్టింగే ఎంత లోతుంది, మేము అసలు ఎక్కడి నుంచి పైనుంచి దిగుతున్నాం. అన్న శివుడు ఉన్నాడు ఇక్కడ. సో ఇక్కడ మన లైట్ ఎద్దు. సో ఇవి గుహలో ఏర్పడిన ఆవు పొదుగులు అంటారు దీన్ని. సో చాలా అందంగా ఉన్నాయి ఇక్కడ. మీరు రియల్గా చూస్తే చాలా బాగుంది ఇక్కడ. ఆవు పొదుగులు బాగా చూపించరా వ్యూవర్స్కి. అసలు గుహ ఎలా ఏర్పడిందో తెలియదు కానీ ఎంత అందంగా ఉందో అసలు ఇక్కడ. సో ఫిజికల్గా అండ్ యాక్టివ్గా ఉండే వాళ్ళైతే ఇక్కడ రావాలి. రా, కొంచెం అటు ఇటు అయినా ఇక్కడ కాలు జారి కింద పడిపోవాల్సిందే. కాళ్ళు ఇరుగుతాయో చేయిలు ఇరుగుతాయో ఏమి ఇరుగుతాయో తెలియదు ఇక్కడ. రా విజయ పాపం, నువ్వు వెళ్ళిపో. బ్యాగ్ ఇక్కడ పెట్టేసి. వాటర్ బాటిల్ అయితే ఖచ్చితంగా కావాలా. అంటే చాలా నాకు అర్థం కాలే. సరే నువ్వు దిగు, రా దిగురా, దిగుగా జాగ్రత్త దిగు. రన్నింగ్లో ఉందా? సో ఇది స్టార్టింగ్ దిగితేనే ఇక్కడ శివుడు కదా, శివలింగం ఇక్కడ. ఫస్ట్ శివలింగం దర్శనం ఇక్కడ. శివలింగం పైన అన్ని ఆవు పొదుగులు ఇక్కడ. సో మేము ఎక్కడి నుంచి వచ్చినామో అదే అక్కడ చూపారు ఎంట్రన్స్ చూడండి ఫ్రెండ్స్. సో పైనుంచి అదే అక్కడి నుంచి ఇక్కడ దాకా దిగాము. స్టార్టింగ్ దిగడమే చాలా అసలు ఒక సాహసం లాగా ఉంది ఇక్కడంతా. సో ఇక్కడే ఇప్పుడు రియల్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ దిగడం. అందుకే మీరు ఒకసారి ఆలోచించుకోండి, చూడండి వస్తారా రారా. ఏ ఇబ్బంది లేదులే, బ్యాగ్ పట్టుకుంటా.
సో గుహలో స్టార్టింగ్ దిగితేనే లోపల స్టార్టింగ్ మనకి శివలింగాలు దర్శనం ఇస్తాయి. సో ఇక్కడ శివలింగాలు ఉన్నాయి చూడొచ్చు. అండ్ శివలింగాల పైనే ఇక్కడ ఆవు పొదుగులు అసలు ఎలా క్రియేట్ అయినాయో అసలు అర్థం కావడం లేదు. చాలా అందంగా ఉన్నాయి అసలు ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇప్పుడు మనకి స్టార్ట్. ఇక్కడ ఒకసారి ఇక్కడ కింద చూడండి, కింద చూపించి ఇక్కడ చూడండి. ఇక్కడ ఇప్పుడు దిగాలి మేము. అసలు చాలా ఎంత లోతుందో ఇక్కడ. లేదు సో ఇక్కడ తాడుతో దిగాలన్నమాట. సో నేను ఇప్పుడు కింద దిగుతాను. అజయ్ బాగా ఇక్కడ అజయ్ అన్న ఓకేనా. మీరు ఎట్లా దిగుతారేమో తెలియదు కానీ చాలా ఇదిగా ఉంది. దిగొచ్చు ఈజీగా. అదే మనకి ఉన్నాయి కాబట్టి కొంచెం తాడెక్కి నిజానికి దిగొచ్చు అంతే. మరి ప్రిపేర్ అయ్యి వచ్చినాం ధైర్యంగానే. ఇంకా అటు ఇటు తీసి దిగినాం కిందకి. సో చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో గుహ అనేది. కొండల్లో ఎలా ఏర్పడిందో తెలియదు కానీ ఇప్పుడు మేము కింద వెళ్ళాలన్నమాట. నిచ్చెన ఉంది, ఈ నిచ్చెనతో మేము దిగి కిందకి వెళ్ళాలి. సో ఇప్పుడు నేను వెళ్తున్నాను కిందకి. ఈజీగా వెళ్ళిపోవచ్చు. ఎందుకు ఏం దగ్గరే కదా. సో ఫ్రెండ్స్ ఇదొక చిన్న గుహ అంట. బాబా ఇది కూడా చిన్న గుహ. మనకి ఇక్కడే గాలాడట్లేదు. ఇంకా ఈ చిన్న దాంట్లో గుహలో పోతే ఇంకేం గాలాడుతుందేమో. సో లైట్ అయినా అట్లా చూడండి. ఇది అక్కడ దాకా అనుకుంటాను. ఇంకా చిన్న చిన్న హోల్స్ ఉన్నాయి అంతే. అవి లైటింగ్ తక్కువ. సో మొత్తం ఇక్కడ నీళ్ళు స్నానం చేసేస్తున్నాం చెమటతో. బయట అంది వర్షాలు అంత కూల్ క్లైమేట్ ఉన్నా కానీ ఇక్కడ మనం పోవాల్సింది ఇట్లనా. సో మనం పోవాల్సింది ఈ దావా. సో ఇక్కడ గుహ ఉంది దారి. ఇట్లేదన్నా పోయాక అసలు పోలేము కదా. ఇక్కడ ఒకసారి ఏం నా గేట్ ఇది లైట్. ఓమ్మా చాలా ఉంది కదరా. ఇట్లు కూడా ఉంది కదా దావా. అది వీడియోలో ఇట్లు కూడా పోతారు. ఇట్లా పోలేరు. ఇంకో దావేమైతే ఇది కాదేమో. సరిపోదు అది. మనిషి పోలేడు అసలు. ఇంక ఇరుక్కునేసాడేమో లోపల. అసలు లేరులే ఇంకా పోయేకి. సో వెళ్ళే కొద్దీ ఇక్కడ చాలా లైట్ అయింది. ఇక్కడ లైట్ లేదు. రాండి. లైట్ లేకుండా అస్సలు ఇక్కడికి రాలేము. చాలా చీకటి ఉంది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇక్కడే మెయిన్ పెద్ద నిచ్చెన అనమాట. కరెంట్ పోల్ ఉంటాయి కదా, అలాంటివి 3-4 పెడితే ఎంత హైట్ ఉంటుందో అంత లోతు నిచ్చెన ఉంది ఇక్కడ నుంచి. సో ఇదే మెయిన్. ఇక్కడే చాలా కష్టం. ఇక్కడ చాలా మంది ఇక్కడ దాకా వచ్చి భయపడి వెనక్కి వెళ్ళిపోతారు. సో మనం ట్రై చేసి వెళ్దాము. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో ఈ చెక్క మీద నడవాలన్నమాట. అవతల వెళ్ళాలంటే కింద కొంచెం కాలు స్లిప్ అయిందంటే కింద పడిపోతాం. ఎంతో లోతుందన్నమాట ఇక్కడ. సో నేను ఎలాగో అలాగ వచ్చేసాను. మా కెమెరామెన్ రావాలి. ఇంకా 4 కరెంట్ స్తంభాలు ఎంత హైట్ ఉంటుందో అంత లోతు కింద ఉంది. చూస్తేనే వణుకొచ్చి పడిపోతారేమో. అంత లోతు భయంకరంగా ఉంది ఇక్కడ దిగాలంటే. ఏమన్నా వద్దులే అయ్యలేదు ఆ మనిషికి. చాలా లోతుంది. చూస్తేనే భయ. చూడు ఎట్లుంది అసలు. సరే విజయ్ మొన్న వీడియో ఉంటావా? వస్తావా? విజయ్తో పాటు ఉంటావు. వీడియో కాదు. ఆ పిల్లడు కూడా భయపడతాడు అంటే
సో మేము మొత్తం నలుగురు వచ్చామన్నమాట. సో ఇక్కడ దాకా ఎలాగోలా వచ్చారు కానీ నలుగురం, ఇంకొక ఇద్దరు వచ్చేసి భయపడుతున్నారు నిచ్చెన దిగడానికి, రామంటున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా కొంచెం లావు ఉన్నారు మనుషులు. సో మేము రాము, మీరే వెళ్ళండి, మేము రిటర్న్ వెళ్ళిపోతాం అంటున్నారు కొండపైకి. సో ఇంకా రిస్క్ కాబట్టి ఇంక మేమే దిగుతున్నాం, నేను కెమెరామ్యాన్. వాళ్ళిద్దరు అయితే ఇంకా ఇక్కడితో స్టాప్ అయిపోయి వాళ్ళు వెనక్కి వెళ్తున్నారు, మేము ముందుకు వెళ్తున్నాం, దిగిపోతున్నాం మేము. సో ఇంకా చూద్దాం ముందు ముందుకు ఏమేమి ఉన్నాయి ప్రమాదాలు. సో ఇది ఒక దారి అనమాట గుహకు వెళ్ళడానికి. ఇది చాలా లోతుంది, సో ఇది వెళ్ళడానికి కుదరదంట. సో ఇక్కడ ఇంకో రెండు దావులు ఉన్నాయి. ఇక్కడ దిగితే మళ్ళీ ఎక్కలేము కదా, దిగలేదా అసలు? రా వెనక్కి వచ్చేసి, వద్దులేరా. సో ఇది చాలా భయంకరంగా ఉంది. ఇది యువతలు ఇంకో రెండు దావులు ఉన్నాయి, ఇది చూద్దాము. సో ఇది ఒక దావ అనమాట. ఇది కూడా ఎక్కేకి లేదు, దిగేకి లేదు అస్సలు. సో ఇది మనం పోవడానికి లేదనమాట. సో ఇక్కడ మూడో దావలో ఇది 2 దావలు అయిపోయింది. మూడో దావలో మనం ఇప్పుడు ఎక్కి దిగుతున్నాం అనమాట అవతలది. సో అవతలది మూడోది చూపించు. ఇప్పుడు దాంట్లో మనం వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళే దారి అంటే ఇదే అనమాట, మూడో దారి. ఇప్పుడు దీంట్లో వెళ్ళాలి మీరు. సో ఇక్కడ నుంచి దిగి 5 మంది దాకా చనిపోయారంట గైడ్ చెప్తున్నాడు. అందుకే ఆలోచిస్తున్నాము లైఫ్ రిస్క్ చేయాలా వద్దా అని చెప్పేసి. సో ఇంకొంచెం లోపల ముందుకెళ్తే చాలా బాగుంటుందంట. 2 గవిలు, తల వంచి వెళ్ళాలి లోపలికి, ఇలా నిలబడుకుని ఏదైనా ఉంటుంది అనమాట. ఇంకోటి వచ్చేసి 2 పెద్ద పెద్ద ధ్వజస్తంభాలు ఉన్నాయి. బావి ఉంది, బావిలో నీళ్ళు తీయకుంటాయంట అసలు, తాగొచ్చు బాగా, వర్షపు నీళ్ళు అవన్నీ. ఇంకోటి వచ్చేసి నందీశ్వరుడు స్వయంభూగా అక్కడే క్రియేట్ అయిందనమాట. నందీశ్వరుడు అక్కడే క్రియేట్ అయ్యాడు. దాని తర్వాత ఇవన్నీ లోపల ఉన్నాయన్నమాట. ముందుకు వెళ్ళామంటే లైఫ్ రిస్క్ చేయాలనుకోవట్లేదు. మరి ఇక్కడెక్కడ గ్రిప్ కూడా లేదు పెట్టుకోవడానికి, దిగడానికే లేదు అసలు. ఒక తాడు కానీ ఒక నిచ్చెన కానీ ఏది లేదు. సో ఇక్కడి నుంచి కింద పడ్డామంటే ఇంకా కోమా కానీ ఇంకా స్పాట్ డెడ్డే, ఇంకా ఏం చేయాలో అర్థం కావట్లేదు.